నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఈ పేరు ఇప్పుడు ప్రపంచమంతా మార్మోగుతోంది. ఒకప్పుడు అభివృద్ధి చెందిన దేశాలకే పరిమితమని భావించిన పరిజ్ఞానాన్ని జాతీయ అంతర్జాతీయ అవసరాలకు ఉపయోగపడేలా అది అతి తక్కువ వ్యయంతో రూపొందించిన ఘనత ఈ సంస్థదే. అంతరిక్షం అంటే భారత్ లాంటి వర్ధమాన దేశాలకు అందని ద్రాక్ష పండు కాదని నిరూపించి ప్రపంచ దేశాలను తన వైపు తిప్పుకున్న ఘనత ఇస్రోదే. ఆ గెలుపు బాటలో ఇప్పుడు పునర్వినియోగ వాహక ప్రయోగం విజయం ద్వారా మరోసారి త్రివర్ణ పతాకను రెపరెపలాడించింది. దూసుకుపోతున్న ఇస్రోను నిలువరించడానికి పాశ్చాత్య దేశాల్లోని ప్రైవేటు సంస్థలు అప్పుడే ప్రయత్నాలు మొదలుపెట్టాయంటే వారి ఆందోళన ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. తాజా విజయంతో ఇస్రో బాధ్యత మరింత పెరిగితే ప్రపంచ దేశాలకు కొత్త సవాల్ ఎదురైంది. అంతరిక్ష రంగంలో తనదైన ముద్ర వేస్తూ వచ్చిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో చరిత్ర సృష్టించింది. పునర్వినియోగ అంతరిక్ష వాహక ప్రయోగం విజయంతో తనకు ఎదురులేదని నిరూపించింది. ఇప్పటి వరకు అగ్రరాజ్యానికి పరిమితమైన ఈ తరహా పరిజ్ఞానాన్ని సాధించి మరోసారి తన సత్తా చాటుకుంది. ప్రస్తుతం ప్రయోగించిన వాహక నమూనాని అయినా భవిష్యత్తులో పూర్తిస్థాయి ప్రయోగానికి మార్గం సుగమమైంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ వాహక నౌక ద్వారా భవిష్యత్తులో ప్రయోగ వ్యయం 10 రెట్లు తగ్గవచ్చని అంచనా. అంతరిక్ష రంగంలో మరో ఘనత సాధించిన ఇస్రో స్వదేశీ వ్యోమనౌక తయారీకి శ్రీకారం. అగ్రరాజ్యాల సరసన చేరిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం షార్ సరిగ్గా ఉదయం 7 గంటలకు నిప్పులు చిమ్ముతూ నింగికి ఎగసిన వాహక నౌక. శాస్త్రవేత్తల్లో ఒకటే ఉత్కంఠ. 10 నిమిషాల పాటు అక్కడ ఏర్పాటు చేసిన మానిటర్ల వైపు కన్నార్పకుండా చూస్తున్నవారు 11వ నిమిషం తర్వాత ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. కారణం బంగాళాఖాతంలో ఏర్పాటు చేసిన వర్చువల్ రన్వే మీద పునర్వినియోగ వాహక నౌక ఆర్ఎల్వి సురక్షితంగా దిగడమే. రన్వే మీద దిగడానికి ముందు బూస్టర్ సాయంతో నింగిలో 70 కిలోమీటర్ల వరకు దూసుకెళ్లిన రాకెట్ అక్కడి నుంచి ధ్వని కంటే 5 రెట్ల వేగంతో కిందకు జారడం మొదలుపెట్టింది. ఆర్ఎల్వి టీడీ కిందకు దిగడాన్ని నౌకలు, ఉపగ్రహాలు, రాడార్ల సాయంతో పర్యవేక్షించారు. గ్లైడర్ తరహాలో సాగిన ఆ ప్రయాణం 11 నిమిషాల వ్యవధిలోనే అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంది. ఈ వ్యోమనౌకలో ఉన్న చిన్నపాటి రాకెట్లు నిర్దేశిత ప్రదేశంలోకి దీన్ని చేర్చడానికి సాయపడ్డాయి. చూడడానికి అమెరికా స్పేస్ షటిల్ కొలంబియా మాదిరిగానే ఉంది. ఆ నౌకను 9 మీటర్ల పొడవు, 11 టన్నులు బరువున్న ఘన ఇంధన రాకెట్ అంతరిక్షంలోకి మోసుకువెళ్లింది. ప్రస్తుతం ప్రయోగించిన ఆర్ఎల్వి వాస్తవ పరిమాణంతో పోలిస్తే 6 రెట్లు చిన్నగా ఉన్న నమూనా మాత్రమే. ఈ ప్రయోగం ముఖ్య ఉద్దేశం గాల్లో ధ్వని కన్నా 5 రెట్లు ఎక్కువ వేగంతో జారుతూ నిర్దేశిత రన్వేను చేరుకునేలా చూడడం. సాధారణంగా శూన్య వాతావరణం నుంచి భూవాతావరణంలోకి ప్రవేశించేటప్పుడు తీవ్ర స్థాయిలో రాపిడి తలెత్తుతుంది. ఆ సందర్భంలో భూమి వైపు వేగంగా దూసుకొచ్చే వస్తువు చుట్టూ వేడిమి 5000 నుంచి 7000 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. అంత వేడిని తట్టుకునేలా ఇస్రో శాస్త్రవేత్తలు
ఆర్ఎల్వి కోసం తేలికపాటి ఉష్ణ నిరోధక సిలికా ఫలకాలు తయారు చేశారు. వాటిని వ్యోమనౌక కింది భాగంలో అతికించారు. ముందు వైపు ఉండే కోన్ భాగాన్ని ప్రత్యేక కార్బన్ మిశ్రమ పదార్థాలతో రూపొందించారు. ఈ ప్రయోగం ద్వారా పునర్వినియోగ వాహక నౌకను సిద్ధం చేయడానికి దాదాపు మార్గం సుగమమైనట్లే. కాకపోతే పూర్తి స్థాయిలో సిద్ధమవ్వాలంటే ఇలాంటి పరీక్షలు మరిన్ని చేయాల్సి ఉంటుంది. అందుకు మరో 10-15 సంవత్సరాలు పట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వాహక నౌకల ద్వారా ఇప్పటివరకు ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టడం మాత్రమే జరిగేది. తిరిగి ఆ నౌకల్ని ఉపయోగించడానికి వీలులేదు. ప్రస్తుత ప్రయోగం విజయంతో ఉపగ్రహాలను కక్షలో ప్రవేశపెట్టిన వాహక నౌక తిరిగి భూవాతావరణంలోకి ప్రవేశించి నేలపైకి దిగడానికి వీలవుతుంది. ప్రస్తుతం ప్రతిసారీ ప్రయోగించాల్సి వచ్చే సంప్రదాయ వాహక నౌకలకు పునర్వినియోగ సామర్థ్యం లేకపోవడంతో వ్యయం ఎక్కువవుతోంది. పునర్వినియోగ సాధనాలు అందుబాటులోకొస్తే ఆ వ్యయం 10 రెట్లు తగ్గనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు కిలో బరువును కక్షలోకి పంపడానికయ్యే ఖర్చు $20,000 కన్నా ఎక్కువే ఉండేది. ఇప్పుడది బాగా తగ్గుతుందని చెప్తున్నారు నిపుణులు. అలాగే ఉపగ్రహాల ప్రయోగానికి ఎక్కువ సంఖ్యలో రాకెట్లను ఉపయోగించే అవసరం లేకుండా ఉంటుంది. కొత్త పరిజ్ఞానం సాయంతో పలుమార్లు అంతరిక్ష ప్రయోగాలు చేపట్టే అవకాశముంది. అంతేకాదు ఈ నౌకలో వ్యోమగాములు ప్రయాణించే వీలుంటుందని చెప్తున్నారు. అంటే సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తోన్న మానవ సహిత అంతరిక్ష యాత్రలకు దాదాపు ముహూర్తం దగ్గర పడినట్లే. ఈ పునర్వినియోగ వాహక నౌక రూపకల్పన కోసం 15 ఏళ్ల కిందటే ఆలోచన చేసింది భారత్. పూర్తి స్థాయిలో కార్యాచరణ మాత్రం 5 ఏళ్ల కిందట ఆరంభించింది. ఈ ప్రాజెక్టు కోసం దాదాపు 600 మంది శాస్త్రవేత్తలు 5 ఏళ్ల పాటు కష్టపడ్డారు. ఇప్పటి వరకు 95 కోట్లు ఖర్చు చేసింది ఇస్రో. పునర్వినియోగ వాహక నౌకల తయారీ పరిజ్ఞానానికి సంబంధించిన రేసులో స్పేస్ ఎక్స్, ఫాల్కన్ 9, బ్లూ ఆరిజిన్ సంస్థ తీసుకొస్తున్న న్యూ షెపార్డ్లతో మన దేశం పోటీ పడాల్సి ఉంటుంది. ఆ సంస్థలు ఇప్పటికే ఇలాంటి ప్రయోగాలు చేసి వాణిజ్యపరమైన ఆవిష్కరణ కోసం ఎదురుచూస్తున్నాయి. ఆకాశమే హద్దు, ఇస్రోకి ఏదీ అడ్డు. ప్రతి అడుగు ప్రత్యేకం, ప్రతి ప్రయోగం వినూత్నం. జాతి హితం కోసమే తపన. 5 దశాబ్దాలకు చేరువైన ప్రస్థానంలో ఎన్నో మైలురాయి విజయాలు. ఇటీవలే చంద్రుడిని చుట్టేయడమే కాదు, అంగారకుణ్ణి అమాంతం అందిపుచ్చుకొని అబ్బురపరిచింది. వినువీధిలో తిరుగులేని తన మానస పుత్రిక పిఎస్ఎల్వితో IRNSSని దాదాపు పూర్తి చేసి దేశానికి సొంత దిక్సూచి వ్యవస్థ నావిక్ను కానుకగా ఇచ్చింది. ఎంతో కీలకమైన GSLV Mark 3ని విజయవంతంగా పరీక్షింపజేసింది. అవన్నీ ఒక ఎత్తైతే ఇప్పుడు ఇస్రో ఎక్కుపెట్టిన RLV మరో ఎత్తు. ఈ పునర్వినియోగ అంతరిక్ష వాహక నౌక ఎందుకంత ప్రత్యేకం? RLV పునర్వినియోగ వాహక నౌక ఒక్కసారిగా ప్రపంచం దృష్టి మొత్తాన్ని భారత్ వైపు తిప్పిన ఇస్రో మరో మైలురాయి ప్రయోగం. ఇప్పటి వరకు అగ్రరాజ్యాలకు మాత్రమే పరిమితమైన పరిజ్ఞానం. ఖచ్చితంగా చెప్పాలంటే అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా హక్కుభుక్తం. బహుశా ఈ ప్రపంచంలో స్పేస్ షటిల్ను వాళ్లు ఉపయోగించినట్లుగా మరెవరూ వాడలేదేమో. ఇప్పటి వరకు అమెరికా అంతరిక్ష నౌకలు 135 సార్లు అంతరిక్షంలోకెళ్లొచ్చాయి. అలాంటిది ఉన్నట్లుంది 2011లో నాసా వాటికి పూర్తిగా స్వస్తి పలికింది. ఆ ప్రయోగాలకు దూరంగా ఉండాలని నిర్ణయించింది. అలా ప్రపంచమంతా స్వస్తి పలికాక RLV పరిజ్ఞానంపై ఇస్రో ఇప్పుడు కసరత్తు మొదలుపెట్టింది. అది కూడా పూర్తి స్థాయిలో సొంత పునర్వినియోగ వాహక నౌక సిద్ధం కావడానికి 10-15 సంవత్సరాలు పడుతుంది. ఈ విషయంలో సామాన్యులందరికీ ఒకటే ప్రశ్న: పెద్దన్న వద్దనుకుని వదిలేసిన సాంకేతికత కోసం ఇస్రో ఇప్పుడు ప్రయోగాలు ప్రారంభించడమేంటి? ఇంత ఆలస్యంగా ఆ అవసరం ఏమొచ్చిందని. కానీ ఇస్రో పూర్తి ప్రణాళికలు, మన RLV సాంకేతికత, భవిష్యత్ లక్ష్యాల గురించి తెలుసుకుంటే మాత్రం ఆ అభిప్రాయం పూర్తిగా మారిపోతుంది. ఎందుకంటే ఇస్రో సిద్ధం చేస్తోంది
ఎవరో వాడి వదిలేసిన పాత పరిజ్ఞానాన్ని కాదు, సాంకేతిక దిగ్గజ దేశాలెవరికీ ఊహకు కూడా అందని కొత్త విషయాల్ని. This kind of demonstration program and this kind of concept, perhaps we are the first to attempt. Whereas the space shuttle is an entirely different concept. After the module itself goes to space and then comes back. Here we are trying to see how the rocket technology and aircraft technology can be combined together so that it can launch from the ground, go to space and come back. It's a unique concept, but we have to go a long way before we can make it a reality. Vikram Sarabhai Space Center and the Liquid Propulsion System Center here at Thiruvananthapuram, they are the main players in this. And they have done an excellent job in, see, first of all, it is a very difficult task to fly in the rocket aircraft-like structure. So that technical problems have been leaked and the success of the mission clearly indicates we have got a good handle of the technology. ఇందుకు సంబంధించి ఏరో ఇండియా 2009లోనే ఇస్రో RLV నమూనాను ప్రదర్శనకుంచింది. 2012లో నేషనల్ రివ్యూ కమిటీ RLV TD ఆకృతిని ఆమోదించింది. అత్యంత సంక్లిష్టమైన ఈ సాంకేతికత అభివృద్ధిలో 4 ప్రధాన దశలు అధిగమించాల్సుంటుంది. వాటిల్లో మొదటిది హైపర్సోనిక్ ఫ్లైట్ ఎక్స్పెరిమెంట్ HEX, రెండవది ల్యాండింగ్ ఎక్స్పెరిమెంట్ LEX, మూడవది టర్న్ ఫ్లైట్ ఎక్స్పెరిమెంట్ REX, నాల్గవది స్క్రామ్ జెట్ ప్రొపల్షన్ ఎక్స్పెరిమెంట్ SPEX. వాటిల్లో ఇప్పుడు మొదటి దశ హైపర్సోనిక్ ఫ్లైట్ ఎక్స్పెరిమెంట్. మొదటి పరీక్షనే ఇప్పుడు విజయవంతంగా పూర్తి చేశారు. నిజానికి ఈ ప్రయోగం ముందే జరగాల్సింది, కానీ సాంకేతిక సమస్యలకు ఇంతవరకు నిరీక్షించాల్సొచ్చింది. ఆ నేపథ్యంలోనే అందులోని సంక్లిష్టతల్ని ప్రయోగానికి ముందే వెల్లడించారు ఇస్రో చైర్మన్ కిరణ్ కుమార్. రెండో దశలో RLVని స్క్రామ్ జెట్ ఇంజన్ లేకుండా పరీక్షిస్తారు. వాహక నౌకను నిర్దేశిత స్థాయికి చేర్చిన తర్వాత బూస్టర్ విడివడిపోతాయి. తర్వాత RLV TD శబ్దాన్ని మించిన వేగంతో భూ వాతావరణంలోకి ప్రవేశిస్తుంది. ఏరో డైనమిక్ బ్రేకింగ్ వ్యవస్థను ఉపయోగించి ఆ వేగాన్ని సాధారణ స్థితికి తీసుకొస్తారు. వేగం మాక్ 0.8కు చేరిన తర్వాత టర్బో ఫ్యాన్ ఇంజిన్ ఆన్ చేసి క్రమంగా మాక్ 0.6కు వేగాన్ని తగ్గిస్తారు. తర్వాత ప్రయోగించిన ప్రదేశంలో సురక్షితంగా ల్యాండ్ అవుతుంది. REX దశలో వాహక నౌకను ఏదైనా కక్షలోకి పంపించి మళ్లీ కక్ష నుంచి తొలగించి భూమి మీద సురక్షితంగా ల్యాండ్ అయ్యేట్లు చేస్తారు. ఆఖరి దశకు స్క్రామ్ జెట్ ప్రొపల్షన్ కు అవసరమైన నమూనాను ఇప్పటికీ సిద్ధం చేసినట్లు సమాచారం. అంటే అన్ని దశలకు సంబంధించిన ప్రాథమిక కసరత్తులు ఓ కొలిక్కి వచ్చినట్లే. పునర్వినియోగ వాహక నౌకల వల్ల ఉపగ్రహాల వ్యయం గణనీయంగా తగ్గుతుందనేది ఇప్పటికే అంతా అంగీకరిస్తున్న విషయం. ప్రయోగ వ్యయం దాదాపు 10% వరకు తగ్గొచ్చని కూడా అంచనాలు వేస్తున్నారు. అదే క్రమంలో వివిధ రకాల కార్యక్రమాల కోసం నిర్మించాల్సిన అంతరిక్ష మౌలిక వసతుల ఖర్చు కూడా తగ్గుతుంది. అంతిమంగా వాటి వల్ల ఇస్రో శక్తి సామర్థ్యాలు గణనీయంగా పెరుగుతాయి. తద్వారా అంతర్జాతీయంగా కొత్త పోటీదారులుగా ఎదుగుతున్న స్పేస్ ఎక్స్ మరే సంస్థ విసిరే సవాల్నైనా ధీటుగా ఎదుర్కోవడానికి ఇస్రోకు వీలు చిక్కుతుంది. అందుకోసమే RLVలను దించడానికి శ్రీహరికోటలోనే ప్రత్యేక రన్వేను నిర్మించే ఆలోచనలో ఉంది ఇస్రో. మొదటి దశలో ఈ వ్యోమనౌకను బంగాళాఖాత మహాసముద్రంలో దించినా అంతిమంగా శ్రీహరికోటలోనే దించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది మానవ సహిత అంతరిక్ష యాత్రలు, అంతరిక్షంలో మనవైన మౌలిక సదుపాయాల అభివృద్ధి గురించి. వాస్తవానికి చంద్రయాన్, మంగళయాన్ విజయాల తరువాత ఇస్రో పేరు ప్రఖ్యాతలు ఒక స్థాయిలో పెరిగాయి. ఆటో ప్రయాణం ఖర్చు కంటే తక్కువ మొత్తంలో మార్స్ పైకి ప్రయోగాన్ని పూర్తి చేసిన ఇస్రో శక్తి సామర్థ్యాలు ఎవరికీ అందనంత ఎత్తుకు చేరాయి. ఆ జోరులో చంద్రయాన్ 2 మరిన్ని సుదూర ప్రాంతాల్లోని గ్రహాలపైకి రంగం సిద్ధం చేస్తున్నారు. వాటితో పాటు ఎప్పటినుంచో ఆశలు రేకెత్తిస్తున్న అంశమే మానవ సహిత అంతరిక్ష ప్రయోగాలు. ఎంతమంది ఎన్నిసార్లు రెట్టించి అడిగినా మౌనంగా తన పని తాను చేసుకుపోతున్న ఇస్రో ఆ దిశగా ఎంత తీవ్రంగా శ్రమిస్తోందో RLV ప్రయోగం ద్వారా తొలిసారి అధికారికంగా చెప్పినట్లయింది. Is not exactly a copy of the space shuttle. It is a concept which has been developed by the ISRO team to see that a combination of rocket and aircraft technology is made use of, and the performance evaluation at hypersonic speeds. So for example, this model has gone up to Mach number of 5,
whereas the conventional aircrafts may go up to, the fighter aircrafts may go up to a Mach number of 3 only. So that way it is a major technical breakthrough which has been achieved through this program, and it is a small step towards achieving low-cost access to space for the future. 2021 లేదా అంతకు దరిదాపుల్లోనే ఈ మానవ సహిత అంతరిక్ష యాత్రలకు ఒక రూపం ఇవ్వాలనేది ఇస్రో ఆలోచనగా సీనియర్ శాస్త్రవేత్తలు ఎప్పట్నుంచో చూచాయిగా చెప్తున్నారు. అదే కాక రోజురోజుకు పెరుగుతున్న సాంకేతిక అవసరాలు, ఉపగ్రహాల వినియోగంతో ఇప్పుడంతా భారత్ ఇస్రో వైపే చూస్తున్నారు. తక్కువ వ్యయంతో నమ్మకమైన విధంగా వారి ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెట్టడానికి ఇస్రోపైనే ఆధారపడుతున్నారు. రేపు ఆ విషయంలో పోటీ నెలకొంటే అంతకంటే తక్కువ ధరకే ప్రయోగాలు చేపట్టాల్సి ఉంటుంది. అందుకు పునర్వినియోగ వాహక నౌకలతోనే పరిష్కారమనేది కాదనలేని వాస్తవం. అందుకే ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్న ఇస్రోకు మరిన్ని అన్ని విజయాలే కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అంతరిక్ష ప్రయోగం అంటేనే కోట్ల రూపాయలతో ముడిపడిన వ్యవహారం. ఆ ప్రయోగాలు విజయవంతమైతే సరే, కానీ విఫలమైతేనే కష్టం. అంతరిక్ష ప్రయోగాల్లో ఖర్చు తగ్గించేందుకు పరిశోధనా సంస్థలు అధునాతన పరిజ్ఞానాన్ని వినియోగిస్తూనే ఉన్నాయి. ఈ కోవలో తెరపైకి వచ్చిందే RLVలు. వాటి పూర్తి కథాంశం ఇప్పుడు చూద్దాం. మార్స్ ఆర్బిటర్ మిషన్తో అంతరిక్ష ప్రయోగాల్లోనే సరికొత్త చరిత్ర సృష్టించిన ఇస్రో RLV TSTO విజయంతో గగనతలంలో తిరుగులేదని నిరూపించింది. పునర్వినియోగ అంతరిక్ష వాహక నౌకను విజయవంతంగా ప్రయోగించి అగ్రరాజ్యాల సరసన చేరింది. పునర్వినియోగ వాహక నౌక ప్రస్థానం ఎప్పుడు ప్రారంభమైంది? వాటి వల్ల కలిగే ప్రయోజనాలేంటి? అగ్రరాజ్యం అమెరికాలోని స్పేస్ షటిల్ ప్రయోగానికి అంకురార్పణ జరిగింది. 1981లో అగ్రరాజ్యం స్పేస్ షటిల్ను ప్రారంభించింది. 1981లో ప్రారంభమైన ఈ ప్రయోగాల పరంపర 2011 వరకు 3 దశాబ్దాల పాటు అమెరికాలో కొనసాగింది. డిస్కవరీ, ఎండీవర్, కొలంబియా, అట్లాంటిక్స్, ఛాలెంజర్స్ పునర్వినియోగ వాహక నౌకలు 135 సార్లు అంతరిక్షంలోకి వెళ్లొచ్చాయి. అయితే 2011లో వాటికి అమెరికా స్వస్తి పలికింది. గగనతలంలో నువ్వంటే నేనంటూ పోటీ పడిన రష్యా కూడా స్పేస్ షటిల్ రూపొందించింది. బురాన్ పేరిట షటిల్ను తయారు చేసింది. అది 1989లో ఒక్కసారి అంతరిక్షంలోకెళ్లొచ్చింది. ఫ్రాన్స్, జపాన్లు కూడా కొన్ని ప్రయోగాత్మక పరీక్షలు నిర్వహించాయి. చైనా మాత్రం ఇప్పటి వరకు ఇలాంటి ప్రయత్నం చేయలేదు. పునర్వినియోగ అంతరిక్ష వాహక నౌకల చరిత్రలోకి వెళితే అంతరిక్ష రంగంలో అగ్రదేశంగా వెలుగొందుతున్న అమెరికా పునర్వినియోగ వాహక నౌకల ప్రయోగాల బాట పట్టేందుకు కారణాలేంటి అంటే, అంతరిక్షంలో రష్యాతో ఉన్న పోటీ దృష్ట్యా అమెరికా శరవేగంగా ప్రాజెక్టులు రూపొందించింది. 1960 నుంచి 1970 వరకు అపోలో ప్రాజెక్టును విస్తరించింది. చంద్రుడు, అంగారకుడిపై వాతావరణ పరిస్థితులు అంచనా వేసేందుకు ప్రయోగాలు కొనసాగించింది. Returning to the space station, paving the way for future missions beyond. అమెరికా మానవ సహిత 6 అపోలో వాహక నౌకలు చంద్రునిపై అడుగుపెట్టాయి. అమెరికాను అంతరిక్ష శక్తిగా నిలిపాయి. ఈ విజయాలకు మరోవైపు చూస్తే అమెరికాను ఆర్థికంగా కోలుకోలేనంతగా దెబ్బతింది. వరుస ప్రయోగాలతో ఖజానా ఖాళీ అయ్యింది. దేశంలోని రాజకీయ నేతల నుంచి అంతరిక్ష నిపుణుల వరకు అంతరిక్ష ప్రయోగాల్లో పోటీ అనవసరమనే విమర్శలు వెల్లువెత్తాయి. ఆ పరిస్థితుల్లోనే నాసా చంద్రునిపై వెళ్లేందుకు ఉద్దేశించిన 3 ప్రాజెక్టులు రద్దు చేసుకుంది. తరువాత కూడా ప్రయోగాల ఖర్చు తగ్గించడంపైనే ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగానే వ్యోమగాముల్ని చేరవేసేందుకు పునర్వినియోగ అంతరిక్ష వాహక నౌకలు వినియోగించాలని నిర్ణయించింది. స్పేస్ షటిల్ కార్యక్రమంలో భాగంగా 1981లో అమెరికాలో తొలి స్పేస్ షటిల్ ప్రారంభమైంది. 1982లో కెనడీ స్పేస్ సెంటర్ నుంచి వాహక నౌకలు ప్రయోగాలు మొదలుపెట్టాయి. తొలుత 1977లో ఎంటర్ప్రైజ్ పేరుతో అమెరికా ప్రయోగాలకు అంకురార్పణ చేసింది. ఇవి ప్రయోగాత్మక ఫలితాలకే పరిమితమయ్యాయి.
ఈ సమయంలోనే పూర్తి స్థాయిలో ఫలితాలు సాధించేందుకు కొలంబియా, ఛాలెంజర్, డిస్కవరీ, అట్లాంటిస్ను అమెరికా రూపొందించింది. అయితే ఛాలెంజర్, కొలంబియాలకు 1986 నుంచి 2003 వరకు జరిగిన ప్రమాదాల్లో 14 మంది వ్యోమగాములు ప్రాణాలు విడిచారు. ఈ పరిస్థితుల్లో ఛాలెంజర్ స్థానం భర్తీ చేసేందుకు MD-1ను రూపకల్పన చేసింది. అట్లాంటిస్ STS-135తో ప్రయోగాలకు ముగింపు పలికింది. రష్యా బురాన్ పేరుతో పునర్వినియోగ వాహక నౌకను ప్రయోగాలు జరిపింది. 1980లో ప్రయోగాలు ప్రారంభించిన సోవియట్ యూనియన్ 1989లో ఆ పూర్తి స్థాయిలో స్పేస్ షటిల్ను గగనతలంలోకి పంపించింది. తరువాత కొన్ని ప్రయోగాలు జరిపేందుకు యత్నించినప్పటికీ సోవియట్ యూనియన్ పతనంతో 1993లో బురాన్ కార్యక్రమాన్ని రద్దు చేసింది. ఇంతకాలం తరువాత భారత్ ఆ పునర్వినియోగ అంతరిక్ష వాహక నౌక ప్రయోగాల్లో అడుగుపెట్టింది. RLVతో అంతరిక్ష ప్రయోగాల్లో తన స్థానం పదిలపర్చుకుంది. ఇప్పుడు రష్యా, జపాన్, ఐరోపా కూటమి దేశాలు సైతం ఆ దిశగా ప్రయోగాలు చేస్తున్నాయి. జపాన్ ఇప్పటికే 1992లో మమోరు, మౌరీతో మొదలుపెట్టి 6 వాహక నౌకల్లో వ్యోమగాముల్ని గగనతలంలోకి పంపించింది. స్పేస్ ఎక్స్, బ్లూ ఆరిజాన్ సంస్థలు వారి సొంత ప్రయోగాలు విజయవంతంగా పూర్తి చేశాయి. స్పేస్ ఎక్స్ గత డిసెంబర్లో శక్తివంతమైన ఫాల్కాన్ 9 రాకెట్లను అంతరిక్షంలో పంపింది. బ్లూ ఆరిజాన్స్ వారి న్యూ షెపార్డ్ ఈ ఏప్రిల్లో 3వ ప్రయోగం పూర్తి చేసింది. ఇక్కడ మరో ఆసక్తికర విషయమూ ఉంది. ఓవైపు అంతరిక్ష రంగంలో అమెరికా, భారత్ సంబంధాలు మెరుగవుతుంటే పునర్వినియోగ అంతరిక్ష వాహక నౌక ప్రయోగ విజయంపై అమెరికాలో ప్రైవేటు అంతరిక్ష ప్రయోగ సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే అతి తక్కువ ఖర్చుతో గగన విజయాలు సాధిస్తున్న ఇస్రో తమ ఆదాయాన్ని దెబ్బతీస్తుందనే భయమే. తక్కువ ఖర్చుతో అమెరికా ఉపగ్రహాలు భారత వాహక నౌకలు కక్షలోకి విజయవంతం చేస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అంతరిక్ష ప్రయోగాలంటే మోయలేని భారమనుకునే రోజుల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రయోగాలు చేస్తూ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇప్పుడు ప్రయోగాత్మక దశను దాటుకున్న RLV ప్రయోగం మరో 10 ఏళ్లలో పూర్తి స్థాయిలో అందుబాటులోకొస్తే అంతరిక్ష ప్రపంచం భారత్ వైపే చూస్తుంది అనటంలో సందేహం లేదు. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇదే సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.